వెల్కమ్ టు అనదర్ రివ్యూ. ఈ రోజు మనం చెప్పబోతున్నాం టాక్సిక్ సినిమా మొత్తంలో ఏది బాగుంది అంటే సినిమా థియేటర్ మొత్తం అద్దరిపోయింది. మేము అల్లు సినిమాస్కి వెళ్ళాం అండ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ గుడ్. అండ్ ద ఎక్స్పీరియన్స్ వాస్ వెరీ గుడ్. సో నీకు ఎలా అనిపించింది సినిమా అయితే? మూవీ ఎక్స్పీరియన్స్ దగ్గరికి వస్తే మాత్రం ద వన్ థింగ్ యూ విల్ డెఫినెట్లీ నీడ్ ఇస్ సహాయం కోసం 1-800-111-236కి కాల్ చేయండి లేదా 011229011701కి మిస్ కాల్ ఇవ్వండి. సినిమాలో ఏమేమి నచ్చాయంటే మాకు ఐ విల్ స్టార్ట్ విత్ ప్రొడక్షన్ క్వాలిటీ. యాక్చువల్లీ చాలా బాగుంది. ఐ థింక్ ఇట్స్ ద సేమ్ నమిత్ మల్హోత్రాస్ డిఎన్ఈజీ. గుడ్ విజువల్ ఎఫెక్ట్స్. లైక్ ఆ బడ్జెట్ అనేది కనిపిస్తుంది యూఎఫ్ఎక్స్ దగ్గరికి వచ్చేసరికి. అండ్ ఆల్సో ద కాస్ట్యూమ్ డిజైన్స్ వేర్ అమేజింగ్. కాస్ట్యూమ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇంకా డైరెక్షన్ పరంగా గీతూ మోహన్ దాస్ డిడ్ అ వెరీ డీసెంట్ జాబ్. నాట్ అంటే అప్ టు ది మార్క్ అని చెప్పాను. కియారా ఇంకా నయనతారా పర్ఫార్మెన్స్ వాస్ ఓకే. నేనేమంటానంటే అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. రాకింగ్ స్టార్ ఎస్టీ కానీ, నయనతారాది కానీ, కియారాది కానీ, తారాస్ హ్యూమా గారిది కూడా అందరిది బాగుంది. బట్ ఒక్కళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. గీతూ మోహన్ దాస్ ఆన్ స్టేజ్ పర్ఫార్మెన్స్. సినిమా తీసావక్కాయ్. యాక్చువల్ గా సినిమా మొత్తంలో అందరూ ఎంజాయ్ చేశారు ఎక్సెప్ట్ వన్ గై. అండ్ అది ఎవరంటే మన హార్ట్ కింగ్. నీకు 2100 వస్తుందన్నా. 2100 నీకు పైసలే పైసలు పైసలే పైసలు పైసలే పైసలు. ఫైట్ అంటే ఫైట్ కొరియోగ్రఫీ చాలా బాగుండే. బట్ అది స్టార్టింగ్ లోనే బాగుంది. ఓవరాల్ వెళ్ళేసరికి ఇట్ ఫెల్ట్ వెరీ రిపిటేటివ్. కామన్ అయిపోయింది. ఇంకా వచ్చి ప్రతిసారి ఫైట్ వచ్చి ఇంకా కియారా సెంట్రీ. కియారా చేసిన ఎట్లా కలుస్తుంది అంటే ఈ మూవీలో నెగటివ్స్ ఏమున్నాయంటే మాత్రం మూవీ స్టార్టింగ్ లుక్ మాత్రం టెక్నికల్ గురించి. చలియే షురూ కర్తే హై. బట్ అట్ ద సేమ్ టైం మీకు చూసిన తర్వాత అనిపిస్తుంది లాస్ట్ లో బియర్డ్లెస్ మన చిన్న యష్ రోల్ మాత్రం డిడ్ంట్ వర్క్ అవుట్. చిన్న యష్ మాత్రం జలక్దిక్ లాగా అంతే. జలక్దిక్ లాగా వచ్చిండు. కాలు మూమెంట్ అటు ఇటు చేసి ఒక జలక్దిక్ లాగా పర్ఫార్మెన్స్ ఇచ్చిండు మా అందరికి. అండ్ ఇక్కడ నచ్చలేదు ఆ బియర్డ్ కూడా అనిపించింది. కాంట్ సీ యష్ లైక్ దట్. బట్ అట్ ద సేమ్ టైం యష్ తప్పించాడు. హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. చాలా బాగా యాక్ట్ చేశాడు. బట్ డైరెక్టర్ కి ఆ రిక్వైర్మెంట్ కావాలన్నారు కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే గీతూ మోహన్ దాస్ గారు ఒక బ్రిలియంట్ వెరీ సీరియస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తీద్దాం అనుకున్నారు. బట్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి చివరి వరకు కడుపు పనవిన ఆడియన్స్ సాక్షిగా సినీ చరిత్రలోనే ఆల్ టైమ్ బెస్ట్ కామెడీ చిత్రాన్ని అందించిన సంచలన దర్శకులు అప్పలరాజు గారికి ఆల్ టైమ్ బెస్ట్ కామెడీ డైరెక్టర్ అవార్డ్. అండ్ ఆల్సో ఈ మూవీ ఒక బెంచ్ మార్క్ లాగా సెట్ అవుతుంది అప్కమింగ్ డైరెక్టర్స్ కి, యంగ్ డైరెక్టర్స్ కి, అప్కమింగ్ ప్రొడ్యూసర్స్ కి, అప్కమింగ్ మ్యూజిషియన్స్ కి ఇది ఒక బెంచ్ మార్క్ లా తయారైతుంది. సో డెఫినెట్లీ దేర్ ఇస్ ఎ లాట్ టు లెర్న్. అది వాట్ టు నాట్ డు. ఈ మూవీ ఎలా అనిపించింది అంటే కొంచెం పార్ట్ మహాన్ నుంచి, కొంచెం పార్ట్ ఫైట్ క్లబ్ నుంచి, వన్ నేను ఒక్కనే నుంచి ఇవన్నీ ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ చేసేది. మొత్తం ఫలుదా అయింది ఈ సినిమా. ఫలుదా ఎండ్ అప్ బీయింగ్ ఎ ఫెయిల్యూర్. అసలు మా స్టోరీ ఏమైనా ఉంది అంటే సినిమా స్టోరీ ఫస్ట్ 10 minutes కి అయిపోద్ది. 10 minutes కి అయిపోద్ది ఎగ్జాక్ట్లీ. తర్వాత ఇంకా ఆవిడ ఎంజాయ్మెంట్ వాడిది. ఒక పక్క హీరో ఎంజాయ్మెంట్, ఇంకో పక్క గీతూ మోహన్ దాస్ ఎంజాయ్మెంట్. చెప్పాను కదా సినిమాలో అందరు ఎంజాయ్ చేశారు. అందరూ ఎంజాయ్ చేశారు ఎక్సెప్ట్ అవర్ హార్ట్ కింగ్. సో 500 crores ఈ సినిమాకి పెట్టారంటే మేబీ బికాస్ ఆఫ్ విజువల్స్. ఐ థింక్ ఆ ప్రొడక్షన్ క్వాలిటీకి అంతా వెళ్ళిందని అనుకుంటున్నాను. అండ్ కాస్టింగ్ కూడా దట్ వాస్ గుడ్ కాస్టింగ్ యాక్చువల్లీ. కాస్టింగ్ కూడా చాలా బాగుంది. లేడీ సూపర్ స్టార్ నయనతారా ఉన్నారు, బాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారు, యష్. ఇంకా స్టోరీ వెళ్తూ కొద్దీ అసలు ఏ సీన్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా అర్థం కాదు. ఒకసారి యష్ టు ఎవ్రీ హీరోయిన్. సినిమాలో మెయిన్ 3 ఇంపార్టెంట్ థింగ్స్: స్మోకింగ్, డ్రింకింగ్, అడల్ట్ కంటెంట్. I would say actually Toxic అనే టైటిల్ వెరీ యాప్ట్ టు ద మూవీ. ఇట్స్ బికాస్ హీరోకి ఈ క్యారెక్టర్కి రాయన క్యారెక్టర్కి మూవీ మొత్తం ఇట్స్ ఆల్ అబౌట్ టాక్సిక్ రిలేషన్షిప్స్ విత్ హిస్ ఫ్రెండ్స్, విత్ హిస్ వర్క్, అండ్ విత్ హిస్ గర్ల్ ఫ్రెండ్స్, విత్ హిస్ వైఫ్, విత్ హిస్ సన్, అండ్ విత్ హిమ్సెల్ఫ్. అండ్ ఆల్సో ఈ మూవీలో కియారా అద్వానీ ఒక సర్కస్ స్టార్ట్ చేస్తుంది. సర్కస్ స్టార్ట్ చేస్తే అక్కడ ఆ సర్కస్ లో జోకర్లు ఎవరు అయ్యారంటే మేమే ఆడియన్స్ జోకర్లు అయినాం అందులో. అండ్ సినిమా మధ్యలో బ్లాంక్ స్క్రీన్స్ వస్తుండే. ప్రతి షార్ట్ తర్వాత బ్లాంక్ స్క్రీన్స్ వస్తుండే. వచ్చిన ప్రతిసారి మూవీ ఎండ్ అయిపోయింది అనిపిస్తుంది. అందరు సీట్ ఎడ్జ్ మీద కూర్చొని అయిపోయింది రా అని లెగుస్తుంది.
ఈసారి జై అని లేపిస్తాడు మళ్ళీ మన రాయ. కానీ ఆ ఎలివేషన్ కూడా అసలు గూస్ బంప్స్ రాలేదు. మేబీ బికాస్ ఆఫ్ మ్యూజిక్ సరిగ్గా పనిచేయలేదేమో. మ్యూజిక్ ఇంకా బీజిఎం దగ్గరికి వస్తే ఐ వాజ్ డిసప్పాయింటెడ్ ఇన్ రవి బస్. యాక్చువల్లీ నేను లైక్ ఐ థింక్ ఐ కెన్ సే దిస్, రాజమౌళికి కీరవాణి ఎలాగో అండ్ మన బాలయ్య బాబాకి తమన్ ఎలాగో, ఐ థింక్ ప్రశాంత్ నీల్ గారికి రవి బస్సు అలాగా, అండ్ దిస్ కాంబినేషన్ విత్ గీతూ మోహన్ దాస్ అండ్ హిమ్ డిడ్ంట్ వర్క్ అవుట్. ఏదన్నా ఒకటి బాగుందంటే దట్ వాస్ తబాహి సాంగ్. ఇట్ వాస్ సో గుడ్, బట్ దట్స్ ద ఓన్లీ గుడ్ థింగ్ అబౌట్ ద మ్యూజిక్ అండ్ ఫీచర్. జగదిక్ లాజా అనే ప్రతిసారి మీకు బియర్డ్ లెస్ రాయని గుర్తు రావాలి. ఎందుకంటే ఆ జగదిక్ లాజా వచ్చినప్పుడు ప్రతిసారి ఒక బీజియం పెట్టేటోళ్ళు. ఆ బీజియం ఫుల్ బేస్ పెట్టేసి ఇంకా ఐ థింక్ ఆల్సో చిరాకు వచ్చింది. ఆ బీజియం విని 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 చిరాకు వచ్చింది. ఇంకా ఆల్సో యష్, ఐ థింక్ హీ నీడ్స్ టు బి కేర్ఫుల్ విత్ హిస్ ఫ్యూచర్ లుక్స్. యాజ్ అన్ యాక్టర్ ఒకటే లుక్ మెయింటైన్ చేయడం కంటిన్యూస్ గా అనేది ఇట్ డజంట్ వర్క్ అవుట్. ఇట్ డజంట్ ఎండ్ అప్ బీయింగ్ వెల్. కంఫర్ట్ జోన్ నుంచి కొంచెం డిఫరెంట్ గా యూనిక్ వస్తే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడానికి స్కోప్ ఉంటుంది, బట్ సీమ్స్ లైక్ ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ అవుట్. చాలా జాగ్రత్తగా ఉండాలి యష్. అండ్ ఇంకా సినిమాలో మేము అందరం డౌట్ పడ్డాం. ఆ సీన్స్ చూసి పార్ట్ 2 కూడా పెడుతురా ఈ సినిమాకి. చాలా సార్లు అనిపించింది ఇదేం పార్ట్ 2 అయ్యేలా ఉంది. బట్ వన్ థింగ్ ఐ అబ్జర్వ్ వాస్, మూవీ ఎండ్ అవ్వగానే అందరు క్లాప్స్ కొట్టారు. అది ఎందుకు కొట్టారంటే ఎండ్ అయిపోయిందని కొట్టారు. ఎవ్రీబడి వాంట్స్ టు గో అవుట్ ఆఫ్ ది మూవీ. అసలు ఒకరికి ఐ వాంటెడ్ టు గో అవుట్. యాక్చువల్ నిద్ర వచ్చింది సినిమా సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ లో నాకు ఒకటికి నచ్చలేదు అనుకున్నా. తర్వాత అర్థమైంది సెకండ్ హాఫ్ చూసాక ఎవరికి నచ్చలేదు ఈ మూవీ అనేసి. దాట్స్ వాట్ ఐ వాస్ సేయింగ్. లైక్ ఆ బీజిఎం అనేది చాలా ఎంగేజింగ్ గా ఉండాలి. చాలా హై ఉంటుంది, సీట్లన్నీ అదిరిపోతున్నాయి, అంతా బాగుంది, డాల్బీ వచ్చేస్తుంది. బట్ నో, ఇట్ వాస్ నాట్ ఎంగేజింగ్. నిద్ర వస్తుంది, అర్థం కావట్లేదు. సీరియస్ ఎక్స్ప్రెషన్స్ చేస్తూ ఈ మూవీ అంతా సూపర్ యాక్టింగ్ ఉంటుంది. ఏదో ఎమోషనల్ డైలాగ్స్ వచ్చేస్తూ ఉంటాయి, రకరకాల డైలాగ్స్ వస్తాయి, కానీ నిద్ర వస్తుంది. కానీ ఎమోషన్ పండలేదు యాక్చువల్లీ. అసలు ఎమోషన్ ఆ బ్యాక్ స్టోరీ చూపించారు వాళ్ళ నయనతార ఇంకా యశ్ది బ్యాక్ స్టోరీ చూపించారు. అది కూడా అసలు వర్కౌట్ అవ్వలేదు. డీన్ వర్కౌట్. అండ్ ఐ వుడ్ సే దట్స్ బికాస్ ఆఫ్ బీజిఎం. బీజిఎం అనేది మ్యూజిక్ అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది మూవీస్ లో. అండ్ లవ్ ట్రాక్స్ కూడా అంతేం ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వలేదు. సో చనిపోయిన వాళ్ళు ఓకే, దే ఆర్ నాట్ లవ్ ట్రాక్స్, లష్ ట్రాక్స్. సో బేసిక్ కానీ ఈ మూవీ ఎలా తీసిందంటే, గీతూ మోహన్ దాస్ ఇప్పుడు నువ్వు బెంగళూరుకి వెళ్ళి ఒక బ్యాడీని పట్టుకున్నావు అనుకో, ఆమె ఫ్యాంటసీస్ ఏమి అంటే ఇట్లాంటిదే చెప్తుంది. కార్లో తిరగడం, స్మోకింగ్ చేయడం, బ్యాడ్ బాయ్స్ ని లైన్ లో పడేయడం, ఫాలోయింగ్ ఫర్ టాక్సిక్ గైస్, బేసికలీ ఫ్లాగ్స్, ఫాలోయింగ్ ఫర్ రెడ్ ఫ్లాగ్స్. ఇంతే. ఇదే బెంచ్ మార్క్ పెట్టుకుని సినిమా తీసేది అనుకుంటున్నాను నేనైతే. మూవీ మాత్రం ఐ ఫెల్ సేమ్. ఆల్సో మూవీ స్టార్టింగ్ లో ఒక చాలా పెద్ద డిస్క్లైమర్ వేశారు, బట్ ఐ ఫెల్ట్ అసలైన డిస్క్లైమర్ మన రాకింగ్ స్టార్ 2 days ముందే ఇచ్చాడు స్టేజ్ మీద. మేమంతా ఏమి పెద్దగా చేయలేదు. That's the end of the review, guys. All we want to say is